నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. పార్లమెంట్ ఎన్నికలు అయితే వచ్చేసాయి. మరి ఎవరు గెలుస్తారు ఏంటిది అని అయితే ఈరోజు మనం అయితే తెలుసుకుందాము, పబ్లిక్ ఒపీనియన్. సో చెప్పండి అన్న, సార్ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు మీ కాన్స్టిట్యున్సీలో? ఈసారి హైదరాబాద్ పార్లమెంటు తప్పకుండా భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాం. అలాగే ఆ దిశలో కార్యక్రమాలు ముమ్మడి చేస్తున్నాం. వర్క్ మంచిగా నడుస్తుంది. కంపల్సరీ మాధవీలత గారే వస్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే మరి మీ సైడ్ నుంచి అయితే అంటే గట్టి పోటీ అయితే ఉంది కదా, ఎంఐఎం నుంచి కూడా వాళ్ళు వస్తున్నారు కదా, సో ఖచ్చితంగా మాధవీలతనే గెలుస్తారా మీరు అనుకుంటున్నారా? ఒక సామాన్య వ్యక్తిగా ఒక బీజేపీ పార్టీ ఈసారి 400 సీట్ల కంటే ఎక్కువ రావాలి, నరేంద్ర మోదీ గారికి మనం పార్లమెంట్ ఇక్కడి నుంచే ప్రారంభం కావాలని చెప్పేసి కోరుతూ కంపల్సరీ మేము ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీని గెలిపిద్దామని చెప్పేసి గట్టి పోటీ ఇద్దామని అనుకుంటున్నాం. అంటే ఇంతకుముందు డెవలప్మెంట్స్ ఏం కనిపించలేదా అన్న ప్రీవియస్గా మీకు? డెవలప్మెంట్స్ అంటే ఇక్కడ మొత్తం అంతా ఒక 40 ఏళ్ళ నుంచి మొత్తం ఎంఐఎం తప్పించి ఇంకా వేరే పార్టీ లేదు. ఈసారి కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. అంటే అసలు మీకు ఎంఐఎం నుంచి కొంచెం డెవలప్మెంట్స్ కూడా ఏం కనిపించలేదా? డెవలప్మెంట్ అంటే ఇక్కడ హైదరాబాద్ మొత్తం డెవలప్మెంట్ ఉంటుంది, కానీ ప్రత్యేకంగా ఓల్డ్ సిటీకి కొంచెం నిధులు తక్కువ వస్తాయి. ఓల్డ్ సిటీ అంటే పాత బస్తీ ఏదైతే లాల్ దర్వాజాకి సంబంధించిన ఏరియాలో ఉన్నది డెవలప్మెంట్ ఉన్నది. హైదరాబాద్ మొత్తం డెవలప్మెంట్ ఉన్నది, ఇక్కడ కొద్దిగా నిధులు తక్కువ వస్తాయి, ఎందుకంటే ఇక్కడ మొత్తం హిందువులు ఉంటారు కాబట్టి. బీజేపీ. ఎందుకు బీజేపీ? మేబీ మోదీ గారి నాయకత్వం కదా, డెవలప్మెంట్ ఆయన ద్వారానే అవుతుంది. ఆయన ద్వారానే డెవలప్మెంట్ అయితే. ఎస్, 100%. అంటే ఇక్కడ వేరే ఉన్నారు కదా, జనరల్గా ఇక్కడ ప్రాంతీయ పార్టీ మనం చూసుకున్నాము, ఎవరున్నారు? మేబీ గవర్నమెంట్ వచ్చింది, మరి ఖచ్చితంగా ఇక్కడ కూడా ఏమైనా వేరే చేంజెస్? వేస్ట్ అండి, వేస్ట్. ఏదో పబ్లిక్ ఆప్షన్ లేకుండా వచ్చింది తప్పించి కాంగ్రెస్ వేస్ట్. వస్తే బీజేపీ రావాలా. ఎందుకని వేస్ట్ అని అంటున్నారు? మేబీ నా అభిమతం అది, అంతే. అది మీది, మా అభిప్రాయం అది, మీ అభిప్రాయం. అంతే. ఓకే, ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలవాలి? నా ఒపీనియన్ 100% అయితే మాధవీలత గారు రావాలి. మాధవీలత వారు. గారు వద్దా? చిత్త పార్టీ నా దృష్టిలో మాత్రం, నేను ఓపెన్గా చెప్తున్నాను. అక్కడ వాళ్ళ ముస్లిం ఏరియాలో డెవలప్మెంట్ లేదు, మన దగ్గర ఏం చేస్తారు వాళ్ళు? మతతత్వ పార్టీ అంటే అది ఎంఐఎం పక్క. వాళ్ళ దగ్గరనే డెవలప్మెంట్ లేదు, మన దగ్గర ఏం చేస్తారు వాళ్ళు? ఖాళీ ఓట్లు గుంజుకోవడము, మళ్ళీ ఎప్పుడో కనిపించడం, అంతే. అంతకుమించి వేరే ఏం లేదు, అంతే తప్ప వేరేదేం లేదు. నథింగ్. ఇట్లనే కనిపిస్తారు. అంతే. ఆ తర్వాత మన దగ్గర అస్సలు మన హిందూ బస్సులు అనేది అస్సలు కనిపించరు, ఎప్పుడు నథింగ్. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా వెళ్తారని ఎలా అప్రోచ్ అవుతారు మరి మీరు? ఇవ్వదు, వాళ్ళు ఫేస్ చేసుకుంటారు, అంతే తప్పించి ఇప్పుడు పొలిటికల్గా మాకు సపోర్ట్ అయితే ఏం లేదు, నథింగ్ లేదు. థ్యాంక్ యూ. వెల్కమ్ మ్యామ్.